కోట వినుత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ హత్య కేసులో మరోసారి విచారణకు చెన్నై కోర్టు ఆదేశించింది. చెన్నై కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రొసీడింగ్స్ మేరకు నిన్న పేటా బ్రదర్స్ ను విచారించారు తమిళనాడు పోలీసులు. అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిని సైతం విచారించారు. ప్రొసీడింగ్స్ లో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తావన ఉండటంతో ఆయనను కూడా విచారించే అవకాశం ఉందని అంటున్నారు న్యాయ నిపుణులు. కోట వినుత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ హత్య కేసులో మరోసారి విచారణకు చెన్నై కోర్టు ఆదేశించింది. చెన్నై కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రొసీడింగ్స్ మేరకు నిన్న పేటా బ్రదర్స్ ను విచారించారు తమిళనాడు పోలీసులు. అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిని సైతం విచారించారు. ప్రొసీడింగ్స్ లో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తావన ఉండటంతో ఆయనను కూడా విచారించే అవకాశం ఉందని అంటున్నారు న్యాయ నిపుణులు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. రాయుడు హత్య కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురిని అయితే విచారించారు. నిన్న చెన్నై పోలీసులు కూడా అటు పేట బ్రదర్స్ ను కూడా విచారించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చాయి? అఖిల, జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్, శ్రీకాళహస్తికి సంబంధించిన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత గత 3 నెలల క్రితం ఓ హత్య కేసు, ఏదైతే తమ వద్ద వ్యక్తిగత సహాయకుడు డ్రైవర్ గా పనిచేసిన రాయుడు అలియాస్ శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి విడుదల ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమె గతంలో చెన్నై హైకోర్టులో ఫిర్యాదు చేసింది. దీని ప్రకారము తమను ఏదైతే కుట్ర కేసులో ఇరికించారో, కావాలనే తన వీడియోలో తమ బెడ్రూమ్ లో ఉన్న వీడియోలు కూడా రాయుడుతో చిత్రీకరించడం వల్లే తాము ఈ విధమైన నేరానికి పాల్పడాల్సి వచ్చిందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక సెల్ఫీ వీడియో, ఏదైతే రాయుడు మాట్లాడిన సెల్ఫీ వీడియోను అప్పట్లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నిన్న చెన్నై పోలీసులు మరోసారి కేసు పునర్విచారణ చేశారు. ఈ కేసులో ఏదైతే శ్రీకాళహస్తికి సంబంధించిన జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ సోదరులను విచారించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ గా ఉన్న జనసేన నాయకుడు కొట్టే సాయిని విచారించారు. తర్వాత ఏదైతే చెన్నై హైకోర్టు నుంచి ఒక ప్రొసీడింగ్స్ కూడా విడుదలైంది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యొక్క పాత్ర ఏమిటి, దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం మీద ఈ వ్యవహారం ఎంతవరకు కొనసాగుతున్నది అన్నది తేల్చాల్సింది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో ఏదైతే రాయుడు హత్య తర్వాత తామను ఈ కేసులో కావాలని ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయంగా అంతమొందించడానికి చేశాడు. అతను కుట్ర పన్నడం వల్లే తాము ఈ విధంగా ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. తమను ఈ కేసులో శిక్ష పడే విధంగా చేయడానికి అతను ప్రయత్నించాడు. మొత్తం మీద దీని వెనుక కుట్ర కోణం అతనిదే ఉందంటూ కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఈ జనసేన నాయకులు ఏదైతే కొట్టే సాయితో పాటు పేట చంద్రశేఖర సోదరులు కూడా తమ కుట్రలో భాగస్వాములు అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో దీనిపైన వారు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు వీరిని కూడా విచారించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం న్యాయ నిపుణులు అంటున్నారు. అఖిల, దామోదర్, అయితే ఇప్పటికీ కేసు అయితే మళ్ళీ విచారించనున్నామని అటు కోర్టు చెప్పింది కాబట్టి, సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరెవరి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనున్నారు? నిన్న తమిళనాడు పోలీసులు ఏదైతే ముఖ్యంగా ఇటు పేట చంద్రశేఖర సోదరులతో పాటు కొట్టే స్థాయిని విచారించే వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అంతేకాకుండా ఈ రాయుడు కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇందులో ఏదైతే సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి ఏదైనా నేరం ఉందా అంటే సీసీ కెమెరాల ద్వారా ఏవైనా చిత్రీకరణ చేశారా అన్న కోణంలోనే ప్రస్తుతం చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ వీరి యొక్క న్యూడ్ వీడియోలు చిత్రీకరించడానికి ఎలాగే ఎవరు ప్రోద్బలం ఉంది వీరికి అంటే పోలీసులకు కూడా పూర్తి స్థాయిలో ఇటు చెన్నై పోలీసులతో పాటు చెన్నై కోర్టుకు కూడా తమ యొక్క వీడియోలను చిత్రీకరించారని ఆధారాలతో సహా వీరు కోట వినుత న్యాయవాది సమర్పించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు యొక్క పునర్విచారణ మరోసారి విచారించమని సైబర్ క్రైమ్ దిశలో కూడా ఈ కేసును విచారించాలంటూ చెన్నై హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. అఖిల,
దామోదర్ అయితే ఈ కేసులో అటు కోట వినతినైతే కావాలనే కొందరు ఇరికిచ్చారు, తన దగ్గర ఆధారాలు ఉన్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే వాటిని ఇప్పుడు బయట పెట్టకుండా ఆమె అయితే ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అఖిల, ఏదైతే ముందుగా పార్టీ నాయకులకు తెలియజేస్తామో, జనసేన అధ్యక్షుడితో పాటు పార్టీ ముఖ్య నాయకులకు ఈ విషయాలన్నీ తెలియజేస్తామో, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేనందువల్లనే తాము కోర్టుకు వెళ్లామని తమ సన్నిహితుల వద్ద చెప్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతే శ్రీకాళహస్తికి ఒక నెల రోజుల క్రితం వచ్చిన కోట విద్య దంపతులు మీడియా ముందు పూర్తి స్థాయిలో అన్ని విషయాలు బయట పెడతామని చెప్పినప్పటికీ వారు ఏమాత్రం ఆ విషయాలను బయట పెట్టని పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు విచారణ కొనసాగుతున్న నేపథ్యం, మరోవైపు దీంతో మరోసారి నిన్నటి నుంచి పోలీసులు తమిళనాడులోని 7 హిల్స్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు ఇటు శ్రీకాళహస్తికి చేరుకుని నిన్న సాయంత్రం సుదీర్ఘంగా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పేట సోదరులతో పాటు కొట్టే సాయిని విచారించారు. తర్వాత మరోసారి వీరు ముఖ్యంగా ఏదైతే ఈ కేసులో ముఖ్య పాత్రధారిగా ఏదైతే కోట వినుత దంపతులు ఆరోపిస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందని అంటున్నారు అఖిల. దామోదర్ అయితే ఇప్పుడు అటు కోట వినతి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు, ఎందుకంటే ఆమె ఏవైతే ఆధారాలు చూపిస్తా అన్నదో సో వాటిని ఇప్పటి వరకు ఎందుకు చూపించలేదనే కోణంలో కూడా సో అడిగే అవకాశం ఉంటుందనుకోవచ్చు. అఖిల, ఆల్రెడీ ఏదైతే కోర్టుకు ఈ వినోద దంపతుల యొక్క న్యాయవాది కోర్టుకు పూర్తి స్థాయిలో ఈ అమ్మాయికి సంబంధించిన విజువల్స్, వారి కుటుంబానికి సంబంధించిన విజువల్స్ ను వారు చిత్రీకరించారన్న ఆధారాలతో సహా ఒక వివరాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందువలనే ఈ కేసులో మరోసారి పూర్తి స్థాయిలో పునర్విచారణ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఇది హత్య కేసు కిందే కాకుండా సైబర్ క్రైమ్ కేసు కింద కూడా విచారించాలంటూ ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఏదైతే ప్రొసీడింగ్స్ హైకోర్టు చెన్నై కోర్టులు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా ఇప్పుడు బయట పెట్టారు. దీంతో పాటు తమకు ఖచ్చితంగా చెన్నై కోర్టులో న్యాయం జరుగుతుంది, తమ వెనుక జరిగిన కుట్రను కోర్టు ద్వారా బయట పెడతాం, తమకు ఏదైతే తాము ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసిన జనసేన పార్టీ ఏ మాత్రం సహాయపడలేదు, అదే విధంగా పార్టీ నాయకులు సహాయపడలేదు. దీంతో పాటు కొంతమంది తమను వెన్నుపోటు పెట్టిన జనసేన నాయకులు వీరి యొక్క వ్యవహారాన్ని బయట పెడతాం కోర్టు ద్వారా అంటూ కూడా వారు చెప్తున్నట్లు పరిస్థితి. అయితే తమ దగ్గర ఉన్న మొత్తం సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించిన తర్వాతనే కోర్టు తదుపరి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.